వారాహి నవరాత్రి చివరి రోజు అమ్మవారికి ఏ అలంకరణ చేయాలి, ఏ రంగు చీర కట్టాలి, ఏ నైవేద్యం సమర్పిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందో తెలుసా? చివరి వరకు వీటిని తప్పకుండా చూడండి. వారాహి నవరాత్రిలో 9వ రోజు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు అమ్మవారికి చేసిన పూజను నవరాత్రి పూజల సమాప్తిగా భావిస్తారు. రోజు శ్రీ మహావారాహి దేవిని రాజరాజేశ్వరి స్వరూపంగా లేదా సర్వాలంకార భూషిత మహావారాహి స్వరూపంగా అలంకరిస్తారు. ఆలయాలు, సాంప్రదాయాలు, గురుం పరంపరను బట్టి అలంకరణ స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు, గులాబీ లేదా బంగారు అంచు ఉన్న ఎరుపు రంగు చీరతో అలంకరించడం శుభప్రదంగా భావిస్తారు. కొందరు పసుపు, ఎరుపు కలయికలోని వస్త్రాలను కూడా ఉపయోగిస్తారు. అయితే పూజ చేసే మహిళలు ధరించాల్సిన చీర రంగు ఎరుపు, గులాబీ లేదా పసుపు రంగు చీర ధరించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మంగళకరమని భావిస్తారు. ఈ రోజు పెట్టవలసిన నైవేద్యాలు చక్కెర పొంగలి, పరమాన్నం అంటే పాయసం, పులిహోర, దద్దోజనం, బూరెలు లేదా గారెలు, పండ్లు, కొబ్బరికాయ, తాంబూలం. శక్తి మేరకు ఏదైనా ఒక చిన్న నైవేద్యం సమర్పించినా కూడా అమ్మవారి కృప లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు తప్పకుండా మీకు కుదరకపోయినా పానకం అయితే సమర్పించడానికి ప్రయత్నించండి. ఈ రోజు తప్పకుండా చేయాల్సినవి శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. వారాహి కవచం లేదా వారాహి మంత్ర జపం చేయడం చాలా మంచిది. దీపారాధన చేయండి, కుంకుమార్చన చేయండి, సుమంగళి స్త్రీలకు తాంబూలం, పసుపు కుంకుమ ఇవ్వండి. చిన్నారులకు ప్రసాదం పంచితే చాలా మంచిది. చివరిగా అమ్మవారికి క్షమాపణ ప్రార్థనతో నవరాత్రి పూజను సమర్పించండి. ఈ రోజు భక్తితో పూజించిన వారికి శత్రు బాధలు తగ్గటం, ధైర్యం, ఐశ్వర్యం, కుటుంబ శాంతి, కార్యసిద్ధి కలుగుతాయని భక్తి సాంప్రదాయంలో విశ్వసిస్తారు. జై శ్రీ వారాహి మాత. అమ్మవారి కృప మీ ఇంట నిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమాచారాన్ని భక్తులందరికీ షేర్ చేయండి. ఆగండి, వీడియోని మీరు ఇంకా లైక్ చేయలేదు, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్వాసన ఎప్పుడు చేయాలి, ఉద్వాసన టైమింగ్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.